ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్ అనేసరికి మనందరం చాలా ఎక్సైట్ అయితే అవుతాం. సో ఆ ఎక్సైట్మెంట్లోనే చాలా మంది చేసే మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ మిస్టేక్స్ అనేవి చేయడం వల్ల మనకి చాలా మనీ కూడా లాస్ అవుతుంది. సో దాని గురించి ఈ వీడియో మ్యాక్సిమం చాలా వరకు తెలుగులో ఎలాంటి కంటెంట్ మీద అంత ఎక్కువ వీడియోస్ రావు. సో దీంట్లో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవ్వచ్చు. సో అందుకే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో యూజువల్గా మనకి ఏంటంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ డేట్స్ కూడా మనకి 27th వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బట్ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి, అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి కూడా వాళ్ళు 26th స్టార్ట్ చేసేస్తారు. అంటే 25th midnight కరెక్ట్గా 12 o'clockకి మనకి సేల్ అనేది వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. సో ఒకవేళ మీరు ఏదైనా నిజంగా ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే ముందు మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో అది షార్ట్ అవుట్ చేసుకోండి, ఒక లిస్ట్ వేసుకోండి. దాంట్లో మీరు మీకు నచ్చిన ప్రోడక్ట్ని ఫిల్టర్ చేసుకొని దాన్ని మాత్రం మీరు రెడీగా కార్ట్లో పెట్టుకొని ఉంచుకోండి. అండ్ మీరు ఒకవేళ ఏదో సేల్లో తగ్గుతాయి కొనుక్కుందాం అనుకుంటే మాత్రం మీకు మనీ అనేది లాస్ తప్ప ఏముండదు. ఎందుకంటే ప్రైమ్ మెంబర్స్ వాడు ఇచ్చే సేల్ టైంలో అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీకు డీల్స్ అనేవి చాలా బాగుంటాయి. కార్డ్ అవర్స్తో పాటు వాడు ఇచ్చిన మీకు బ్యానర్లో చూపించిన అమౌంట్ ఉంటుంది కదా, మినిమం ఆ అమౌంట్కి అనేది మీకు దొరుకుతూ ఉంటుంది ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్ మీరు గ్రాబ్ చేసుకోవడానికి నిజంగా మీకు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా ప్రైమ్ అకౌంట్ తీసుకోండి, ప్లస్ అకౌంట్ కానీ మీకు లేకపోతే ఒకవేళ. అంతేగాని మీరు మీ నార్మల్ అకౌంట్ తీసుకుందాం అనుకుంటే 27th మనకి డీల్స్ అయితే ఏమి ఉండవు, ఓన్లీ కార్డ్ డీల్స్ మాత్రమే ఉంటాయి అప్పుడు. సో మీకు పెద్దగా ఆఫర్ ఏమి వర్క్ అవ్వదు. కార్డ్ డీల్స్ మీకు మనకి ఎప్పుడు యావరేజ్గానే ఉంటాయి. సో అది మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్లిప్కార్ట్లో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యానర్లో చూపించిన అమౌంట్కి మనకు ప్రోడక్ట్ అనేది దొరకదు. ఎందుకంటే వాళ్ళు చాలా లిమిటెడ్ పీసెస్ పెడతా ఉంటారు. సో యూజువల్గా మ్యాక్సిమం అందరూ కూడా ఈ బిగ్ బిలియన్ సేల్ వీటిలో ఏంటంటే మొబైల్స్ కొనుక్కుందామని అందరూ అనుకుంటారు. సో మొబైల్ వాడు బ్యానర్లో ఇప్పుడు iPhone 15 ఉందనుకుందాం, అదో 50,000 పెట్టాడు అనుకుంటే అది 128కి మాత్రమే బేస్ వెర్షన్కి మాత్రమే పెడతాడు. సో ఆ తర్వాత ఏంటంటే ఆ బేస్ వెర్షన్ కూడా చాలా లిమిటెడ్ పీసెస్ అనేది వాడు మనకి ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తాడు. సో ఆ లిమిటెడ్ పీసెస్ వల్ల ఏమవుతుందంటే మనకి సేల్లో చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి. సో సోల్డ్ అవుట్ వచ్చిన తర్వాత మనం కొనేసుకోవాలి అన్న ఇది మీద ఏంటంటే 256 కూడా మనం డబ్బులు పెట్టి కొనేస్తూ ఉంటాం. సో మనకు కావాల్సింది మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు ముందుగానే మనం ఏం చేయాలంటే మన కార్డ్ డీటెయిల్స్ అవి కూడా మన సేవ్డ్ కార్డ్ డీటెయిల్స్ లిస్ట్లో యాడ్ చేసేసుకొని పేమెంట్ దగ్గర మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతే ఆ ప్రోడక్ట్ని మనం గ్రాబ్ చేసుకోవచ్చు. అండ్ మీరు నిజంగా ఫోన్ కొనుక్కుందాం అనుకుంటే కనుక లాక్ ప్రైస్ ఆప్షన్ అయితే ఉంది. సో ఈ ఫోనే మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు మీరు లాక్ ప్రైస్ అయితే చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో. సో దానివల్ల ఏమవుతుందంటే అది రీఫండ్ ఉండదు. మెయిన్లీ వాడు కొంచెం అమౌంట్ అయితే తీసుకుంటాడు. సో ఐఫోన్కి అయితే లైక్ 999 అలా తీసుకుంటాడు. సో అది రీఫండ్ అయితే ఉండదు. మీరు కొనుక్కున్నప్పుడు మీ దాంట్లో అది కట్ అవుతుంది. సో మీరు పక్కాగా తీసుకుంటానంటే మీరు లాక్ ప్రైస్ తీసేసుకోవచ్చు. లేదు ఆఫర్లో వస్తుంది కదా, లేదంటే ఇంకో ఫోన్ షిఫ్ట్ అవుదాం అనుకుంటే మీరు ఒకవేళ లాక్ ప్రెస్ చేస్తే కనుక మీకు అమౌంట్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఇవి కూడా మీరు చూసుకోండి. అంటే టీవీ కానీ ఏదైనా కొనుక్కుందాం అనుకున్నప్పుడు మీరు ముందే మీకు ఏ ప్రోడక్ట్ కావాలి, ఏది కావాలి ప్రతిదీ కూడా పర్టికులర్గా చూసుకోండి. సో చూసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే మీరు ఫాస్ట్గా దానికి మూవ్ అయితే అవుతారు. సో అప్పటికప్పుడు మీరు వెళ్ళిన తర్వాత హరిబరిలో ఈ టీవీ చూసిన తర్వాత మళ్ళీ ఇంకో టీవీ బాగుంది. సో అలా మీరు చేంజ్ అయ్యే గ్యాప్లో ఏమవుతుందంటే ప్రైస్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఇప్పుడు మనకి స్టార్టింగ్ ప్రైస్ ఒక 20,000 పెట్టాడు అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్లో అది 22,000 అయిపోతుంది. కార్డ్ ఆఫర్ అయితే మనకి మినిమం ఒక 2,000, 3,000 స్టార్టింగ్ అది ఫిక్స్డ్గా ఉంటుంది. సో టైం పెరిగే కొద్దీ మనకి ఏమవుతుందంటే ప్రైజెస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో మీరు ఏదైతే తీసుకుందాం అనుకుంటున్నారో దాన్ని ముందే షార్ట్ అవుట్ చేసుకోండి. లేదు ఏదో ఒకటి కొనుక్కుందాం అంటే మాత్రం కొనుక్కున్న తర్వాత ఫస్ట్ ఒక 1 month బాగానే యూస్ చేస్తారు. ఆ తర్వాత ఈ ప్రోడక్ట్ అనవసరంగా కొనాలి, నాకు డబ్బులు వేస్ట్ అనే ఫీలింగ్ మీకు వస్తుంది. సో ఆ ఫీలింగ్ తెచ్చుకోకుండా ముందే మీరు నిజంగా మీకు కావాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్ని మీరు చూస్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో నాకైతే ఇప్పుడు గింబల్ కొనుక్కుందాం అనుకుంటున్నా. సో అది నాకు నీడ్ ఉంది వీడియోస్ చేయడానికి. సో అలా మీకు ఏదైనా నీడ్ ఉంటే అది కొనుక్కోండి. ఈ సేల్లో మనకి ఏంటంటే ఎక్కువ కార్డ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. సో అమెజాన్లో మనకు వచ్చేసరికి ఏంటంటే SBI కార్డ్ మీద ఆఫర్స్ అనేవి మనకు వాడు ప్రొవైడ్ చేస్తాడు. మనకి కార్డు మీద మినిమం ఒక 2,000 నుంచి 3,000 ఆ రేంజ్లో మనకి ప్రోడక్ట్ని బట్టి మనకి ఆఫర్స్ అనేవి వాడు ప్రొవైడ్ చేస్తాడు. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో SBI కార్డు మనకి ఐఫోన్కి వచ్చేసరికి ఏంటంటే అమెజాన్లో ఒక 2,500, 3,000 మినిమం రేంజ్లో వాడు డిస్కౌంట్ అయితే ఇస్తాడు. సో టీవీస్కి వాడికి ఇచ్చినప్పుడు ఒక 1,500, 2,000 ఆ రేంజ్లో అలా ప్రతి ఐటెం బట్టి మనకి ఒక డిస్కౌంట్ అనేది వాడు ఇస్తాడు. అండ్ ఫ్లిప్కార్ట్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే HDFC ఒకటి, ICICI,
వీటి మీద మనకి ఎక్కువ డిస్కౌంట్స్ అయితే ఉండొచ్చు. సో సేమ్ వాడు కూడా అంతే, మినిమం డిస్కౌంట్ అనేది ఒక 4000 ఆ రేంజ్ వరకు ఉంది ఐఫోన్స్కి వాటికి అయితే. సో టీవీస్కి వాటికి ఏంటంటే 2500 ఆ రేంజ్లో మనకి డిస్కౌంట్స్ అనేవి మన కార్డ్స్ మీద అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీకు ఓన్లీ క్రెడిట్ కార్డ్ అనే కాదు, డెబిట్ కార్డ్ మీద కూడా మనకు ఆఫర్స్ అయితే మినిమం ఉంటాయి. సో ఈఎంఐకి ఒక రేంజ్ ఆఫర్ అయితే ఇస్తాడు, అండ్ నార్మల్ పేమెంట్కి ఒక రేంజ్ ఆఫర్ ఇస్తాడు. సో క్రెడిట్ కార్డ్ యూస్ చేసినప్పుడు మనం ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు కాబట్టి దానికి ఎక్స్ట్రా ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. అండ్ డెబిట్ కార్డ్ ఏంటంటే మనం స్పాట్ పేమెంట్ చేసేస్తాం కాబట్టి సో దానికి ఒక మినిమం మనకు ఆఫర్ అనేది వాడు ప్రొవైడ్ చేస్తాడు. సో మీరు ఒకవేళ మీ దగ్గర కార్డ్స్ లేకపోతే మీరు ప్రోడక్ట్ కొనుక్కుందామని ఫిక్స్ అయినప్పుడు కార్డ్స్ కూడా మీరు అరేంజ్ చేసుకోండి, ఎందుకంటే అలాగో ఫ్రెండ్స్కి డబ్బులు మనం పే చేసేస్తాం కాబట్టి కార్డ్స్ కూడా అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దాన్ని బట్టి మనకు ఇంకొంచెం ఆఫర్ అనేది యాడ్ అవుతుంది, ప్రోడక్ట్ ఇంకో కొంచెం తక్కువ అమౌంట్కి అయితే మనకి దొరుకుతుంది కదా. సో ఈ సేల్లో మనకి అప్కమింగ్ మొబైల్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నేను ఒక వీడియో కూడా మీకు చేసి పెడతాను. సో మీరు తీసుకోవాలనుకున్న మొబైల్స్, వాటి స్పెసిఫికేషన్స్, అప్కమింగ్ మొబైల్స్, ఈ సేల్లోకి వచ్చేవన్నీ కూడా నేను ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.